టైము తెల్లవారుజామున 3 అవుతుందండి. ఆ టైంలో లేచి అవి ఏంది అనసూయ అప్పుడు వీడియో తీసుకుంటున్నావు, నీకు ఏమన్నా పిచ్చా అంటారేమో. అదేం లేదండి, మేము చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము, అందుకే ఇంత తెల్లవారుజామున లేచామండి. ఇప్పుడు లేస్తేనే కదా మనం ఉదయానికల్లా మన పనులల్లో అవుతాయి, అందుకే లేచా అనమాట. ఒక గంట అటు ఇటుగా ఇంట్లో వాళ్ళందరూ కూడా లేచి రెడీ అయ్యారండి. ఇంక నా పని అంత అయిపోయి పూజ చేసుకునేసరికి తెల్లవారిపోయింది. నాకు ఎందుకో తెలియదండి, ఎక్కడికన్నా గుడికి వెళ్ళాలంటే ఆ రోజు పండగ వాతావరణమే అనమాట. నాకు త్వరగా లేచి పనులు చేసుకొని ఆ గుడికి ఎప్పుడు వెళ్దామనే సంతోషం. నాకు ఇష్టమైన వాటిలో ఈ గుళ్ళు తిరగడం అంటే చాలా ఇష్టం అనమాట. మొత్తానికైతే రెడీ అయ్యి వెళ్తున్నామండి. వెళ్ళాము నందవరము. అసలు ఎంత బాగా జరిగిందంటే అండి, అంత బాగా జరిగింది ఉత్సవము. జ్యోతులు, అగ్నిగుండం అంటారు, అగ్నిగుండం ఎంతమంది దాటారు, అసలు చాలా బాగుంటుందండి. వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంది వీడియో. కొంచెం లాంగ్ ఉంది కానీ చాలా బాగుంటుంది వీడియో చూడండి. ఇక నందవరం అమ్మవారి గురించి కొంచెం చెప్తానండి. నందవరం చౌడేశ్వరి అమ్మవారు ఎన్నో మహిమలు గల అమ్మవారుగా చెప్తూ ఉంటారండి. పూర్వం నందన చక్రవర్తి అనేటువంటి వారు మహారాజు గారు, ఆయన దత్తాత్రేయుణ్ణి పూజించేవారంట. ఆయన భక్తికి మెచ్చి ఆ దత్తుడు ఏమి వరం కావాలో కోరుకో అనగా, చక్రవర్తి నేను ప్రతిరోజు కాశీకి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి, ఆ విశాలాక్షి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ఉన్న గంగలో స్నానం చేసి రావాలి అని కోరుకున్నారంట. అందుకే స్వామి అలాగే అని చెప్పి పాదుకలు ఒక మంత్రాన్ని ఉపదేశించారంట. ఆ పాదుకలు వేసుకోగానే ఆయన అక్కడికి వెళ్ళే మహిమగల పాదుకలు ఇచ్చారటండి. అలాగే ఆయన ఆ బ్రహ్మముహూర్తం కంటే ముందుగానే లేచి ప్రతిరోజు దర్శనం చేసుకొని వచ్చేవారంట. ఒకరోజు మహారాణి అయినటువంటి సుదేష్ణాదేవి, మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడగగా, ఆయన నేను ప్రతిరోజు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తున్నాను అని చెప్తే, రాణి ఏంటి ప్రతిరోజు మీరు కాశీ వెళ్ళి రావడం సాధ్యమేనా, అది జరుగుతుందా అని అడిగిందంటండి. సరే అయితే నిన్ను కూడా తీసుకొని వెళ్తానని ఆమెను కూడా తీసుకొని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని నందవరానికి బయలుదేరదామని అనుకోగా పాదుకలు అయితే పనిచేయలేదంటండి. ఏం జరిగిందని రాజు అక్కడ ఉన్న బ్రాహ్మణులను అడగగా, వారు తమ దివ్య దృష్టితో చూసి రాణి సుదేష్ణాదేవి రజస్వలం అయిందని గుర్తిస్తారంట. ఆ విషయం రాజుగారికి చెప్తారు. అప్పుడు రాజు, నేను అక్కడికి వెళ్ళకుంటే అక్కడ పరిపాలన ఆగిపోతుంది, నేను వెళ్ళే మార్గం చెప్పమని అడగగా, వాళ్ళు వాళ్ళ తపశక్తిని దారిపోసి తిరిగి నందవరం వెళ్ళడానికి పరిష్కారం చూపిస్తారటంట. దానికి గాను రాజుగారు సంతోషించి ఆ పండితులకు నందవరం చుట్టుపక్కల 8 గ్రామాలను ఆ బ్రాహ్మణులకు రాసిస్తాడటండి. ఇంకా రాజుగారు ఆ పాదుకలను పూజా మందిరంలో పెట్టి రోజు పూజ చేస్తూ ఉంటారంట. కొంతకాలానికి ఆ బ్రాహ్మణులు ఉన్న గ్రామాల్లో కరువు వచ్చి రాజుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వాళ్ళు మాకు ఇస్తామన్న గ్రామాలు మాకు ఇవ్వమని అడుగుతారంట. అప్పుడు రాజుగారు, నేను మీకు ఇచ్చిన మాట నాకు గుర్తులేదు, మీరు చేసిన సహాయము నాకు గుర్తులేదు, దానికి సాక్ష్యం ఏమన్నా ఉంటే తీసుకురమ్మని అడిగారటండి. అందుకు గాను ఆ బ్రాహ్మణులు, ప్రతినిత్యం మేము కొలుచుకునే ఆ విశాలాక్షి అమ్మవారే సాక్ష్యం అని చెప్పారంట. రాజుగారు సరే అయితే ఆవిడనే పిలుచుకొని రండి అని చెప్పారంట. బ్రాహ్మణులు సరే అని కాశీ నుంచి పిలుచుకొని అమ్మవారిని తీసుకొని వచ్చారటండి. అక్కడికి అమ్మవారు జ్యోతి స్వరూపిణిగా వచ్చారంట. సాక్షి మాత చాముండేశ్వరిగా వచ్చింది కాబట్టి
చాముండేశ్వరి దేవే చౌడేశ్వరిగా పేరు వచ్చిందంట. ఎంతో శక్తివంతంగా అమ్మవారు అక్కడ పూజలు అందుకుంటున్నారండి. ఇక్కడ నందవరం ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే సదానంద ఆశ్రమం అని ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ధ్యానం చేసుకోవడానికి 15 నిమిషాలు మనం అక్కడ కూర్చోవడానికి చాలా బాగుంటుంది. చూడండి. నందరాజుల వారికి సాక్ష్యం చెప్పడానికి అమ్మవారికి ఒక గుహ మార్గం ద్వారా వచ్చారటండి. ఆ గుహను 40-50 సంవత్సరాల క్రితం మూసివేశారంట. ఎందుకంటే ఆ గుహ మార్గం ద్వారా ఎవరైనా ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని మూసివేశారటండి. ఆ గుహలో అమ్మవారిని కూడా నేను చూపించాను వీడియోలో. చూడండి. నేను మీ అనసూయ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. అక్కడ జరిగిన సంబరాలు, అక్కడ ఆ ప్రదేశం, ఆ ఉత్సవాలన్నీ నేను నీట్గా వీడియో తీశానండి. మీరు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఇక్కడ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే 4 గోపురాలు ఉంటాయి గుడి చుట్టూ. అలాగే ఇక్కడ ప్లస్ కాశీలో మాత్రమే ఇలా ఉంటుందంటండి. మీరు వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేయవచ్చు. Mm-hmm.
aquella tarde, cuando te vi yo supe que iba a enamorarme. Yo que pensaba que el amor ya no existía. Si me faltaras tú no sé lo que yo haría, porque en tus ojos descubrí un nuevo camino. En tu sonrisa vi la luz de mi destino. Quiero que me quieras, solo quiero que me digas que me amas, solo quiero eso. Quiero que me quieras, solo quiero que me digas que me amas, solo quiero eso. Quiéreme no más. ఎవరికి తగలట్లేదు. వెళ్ళాలి మీరు వెళ్ళిపోవాలి అడ్డమైతే
విశ్వాసం